శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావసిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించినటువంటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీయిజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో, అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది.
అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమీ చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి రాహువు కుజ గ్రహాల కలయిక ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా రెండు పాపగ్రహాలు ఒక భావంలో కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ భావానికి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదే పాపగ్రహాలు ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 స్థానాల్లో కలిసినప్పుడు అది కొంతవరకు జాతకుడికి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అయితే అది నెగిటివ్తో కూడుకున్నటువంటి అభివృద్ధిలా ఉంటుంది తప్ప పెర్ఫెక్ట్గా అయితే ఉండదు. ఇప్పుడు తృతీయ స్థానంలో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. జాతకుడు ఏదో ఒక పార్టీ టికెట్ కోసం, ఏదైనా ఒక కాలేజీలో సీట్ ఏదో దానికోసం ట్రై చేస్తూ ఉంటాడు. దానికి వేరొకరు పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. ఈ పోటీలో జాతకుడు తనతో ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళని ఏదో విధంగా నష్టపరిచి ఇబ్బంది పెట్టి ఆ పనిలో విజయం అన్నది సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరులకు నష్టం రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా తృతీయంలో ఈ పాపగ్రహాలు ధనుసు రాశి వారికి అన్నదమ్ములతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్నేహితులతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మీరు చేసే ప్రయత్నానికి మీ సొంత వారే అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నమాట. అది జరుగుతూ ఉంటుంది. ఇక సాధారణంగా మరి కుజుడు ఈ రాశి వారికి తృతీయ పంచమ వ్యయాధిపతి. అంటే సాధారణంగా పంచమ స్థానం అన్నది స్పెక్యులేషను, మీ సంతానం, మీలో ఉన్నటువంటి విజ్ఞానం, మీ ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహుతో కలియడం వలన కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఆ కొత్త పరిచయంతో మీకు అలవాటు లేని పనులు ఏవో చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పోటీలో పాల్గొనడం, ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకోవడం, ఈ సినిమా తీద్దాం అనుకోవడం, అంటే మీకేం అనుభవం ఉండదో అవతల వాళ్ళు ప్రోత్సహిస్తారు, దానివల్ల మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనతకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటారో, ఎవరినైతే బాగా ప్రేమిస్తుంటారో వాళ్ళ ప్రవర్తనలో మీకు కొంత డౌట్ రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మీకేదో అన్యాయం చేస్తున్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు వాళ్ళు కూడా కొద్దిగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవడం ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎవరైతే కొద్దిగా వాహనాలు వేగంగా నడుపుతూ ఉంటారో, అలాగే బాగా రిస్క్తో కూడుకున్నటువంటి ఈ పోటీలు కొన్ని జరుగుతుంటాయి మధ్యకాలంలో. కార్ రేసింగ్లని, మోటార్ సైకిల్ రేసింగ్లని, ఇలా గుర్రాల మీద పందాలు, అడవి జంతువులతో ఫిజికల్గా యుద్ధం చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అటువంటి వాటి వల్ల జాతకుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఫిజికల్గా హర్ట్ అవ్వడం కానీ, దెబ్బలు తాగడం కానీ, గాయాలు పాలవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాహసమైనటువంటి వృత్తులు చేస్తున్న వాళ్ళు దూరంగా ఉండాలి. అలాగే ఎటువంటి అంటే అడవి జంతువుల వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అంటే పూర్వకాలం అడవి జంతువులు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద మోటార్ సైకిల్ వాహనాలు అయినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి అంటే అడవి జంతువుల వల్ల, వాహనాల వల్ల, కొన్ని సందర్భాల్లో ఈ డాగ్స్ వాటి వల్ల కూడా నష్టం జరుగుతుంటుంది. కాబట్టి జాతకుడు వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి కొత్త ప్రయోగాలు చేయవద్దు. పరిచయం లేని వ్యక్తులతో కలిసి ఏ పని కొత్తగా ప్రారంభించవద్దు. అలాగే ఎవరితో ఉన్నా కలిసి వెళ్ళినప్పుడు కానీ, ఎవరితో కొత్తగా అగ్రిమెంట్ చేసినప్పుడు కానీ, ఎక్కడైనా సంతకాలు పెట్టినప్పుడు కానీ,
ఏదైనా ఎవరికైనా బ్లాంక్ చెక్కులు ఇచ్చినా బ్లాంక్ ప్రో నోట్ మీద సంతకాలు పెట్టినా దానివల్ల ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్ కూడా రావచ్చు. పొరపాటు మీరు ఏదో ఎవరినో ఏదో అన్నారని మీరు ఒక మాట అంటే దాన్ని వేరే విధంగా అర్థం చేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విషయంలో కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఎవరికన్నా డాక్యుమెంట్స్ ఉత్తరాలు రాసినప్పుడు కానీ సంతకాలు పెట్టినప్పుడు చెక్కులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అది ఎంత దగ్గర వారైనా మీరు ఈ సమయంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి.